మనస్సే కారణం అన్నాం కదా, మనస్సు ఎలా ఉంటే సంసారానికి కారణమవుతుంది అని ఒకసారి చెప్తాను విను అని పై శ్లోకంలో అంటున్నారు. యదాక్షైశ్చరితాం ధ్యాయన్ కర్మాణ్యాచినుతే సకృత్ సతి కర్మణ్యవిద్యాయాం బంధ కర్మణ్యనాత్మనః అనే ఒక శ్లోకంలో, ఎప్పుడైతే ఈ మనస్సు ద్వారా ఇంద్రియాలను ప్రేరేపించి ఆ ఇంద్రియాలతో కొన్ని మార్పులను కొన్ని జ్ఞానాలను జీవుడు తెచ్చుకుంటూ ఉంటాడో అప్పుడు అలాంటి మనస్సుతో సుఖదుఖాలను అనుభవిస్తాడు అని బేస్ లైన్. యదా అక్షైహి చరితాన్, ఎప్పుడైతే ఇంద్రియాలను ఇతను ప్రేరణ చేస్తున్నాడు అంటున్నామో అప్పుడు ఇంద్రియాలను ఫలానా విషయం మీదకే ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అని అడగాలి. అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇతను ఇంతకు ముందు ఇలాంటి విషయాలను అనుభవించి ఉన్నాడు, దాని తాలూకు వాసనలు ఇతన్ని అంటుకునున్నాయి, దాని తాలూకు వాసనలు అంటుకుని ఉండటం వలన అవి ఏదో ఒక కారణం వలన అవి ఇప్పుడు ఉద్బుద్ధమైపోయినాయి. ఉద్బుద్ధమైనందువలన ఇతను ఈ ఇంద్రియాన్ని ఈ విషయం మీదకు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పాలి. అంటే తన యొక్క వాసనా బలమే పనిచేసి తన యొక్క మనస్సుతో తన ఇంద్రియాలను ఎప్పుడైతే ప్రేరేపిస్తున్నాడో అప్పుడు అలాంటి మనస్సుతో భోగాన్ని అనుభవిస్తున్నాడు అని వచ్చింది. యదా అక్షైశ్చరితాన్. ఇప్పుడు సంస్కారాలే గనక వాసనలే గనక కోకొల్లలుగా ఉండే మాట అయితే, ఎన్నో జన్మలుగా సంపాదించి పెట్టుకున్నటువంటి సంస్కారాలన్నీ మనసులో కట్టలు కట్టలుగా పేరుకుని ఉన్నట్లయితే ఫలానా సంస్కారమే ఉద్బుద్ధమైంది లేదా పైకి లేచింది, ఆ సంస్కారంతోనే ఆ విషయం మీదకే ఆ ఇంద్రియమే పనిచేస్తోంది అని చెప్పడానికి నియామకం ఏమిటి అంటే దాన్ని సింపుల్గా చెప్పేయచ్చు, ధ్యాయన్. ఏ విషయాన్ని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడో ఆ విషయం తాలూకు సంస్కారాలు వాసనలు ఒకసారి పైకి లేస్తాయి, అంతే కదా. ఏ విషయాన్నైతే మళ్ళీ మళ్ళీ మనం ఆలోచిస్తూ ఉంటామో దాని గురించినటువంటి ముందు వెనకలు, దాని గురించినటువంటి విశేషాలు ఇవన్నీ ఇంతకుముందు మనకు తెలిసుంటే గుర్తుకొస్తాయి. పరీక్షల్లోనూ ఇదే పాలసీ, లేదా వేరు పోట్లాటలకు కూడా ఇదే పాలసీ. ఒక విషయం మీద కనుక పోట్లాడుతూ ఉంటే దాని తాలూకు పూర్వరంగాలన్నీ గుర్తొస్తాయి. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు అలా జరిగింది అని గుర్తొస్తాయి. సంతోషంగా పోట్లాడుకోవచ్చు. పోట్లాడడానికి ఇదే మూలము, పరీక్షలకు ఇదే మూలము. కాబట్టి ఏ విషయాన్ని ఇతను ధ్యానం చేస్తూ ఉంటాడో, ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడో ఆ విషయం మీద ఇతనికి వాసనలు ఉద్బుద్ధమవుతాయి. ఆ విషయం మీదకి ఆయా ఇంద్రియాలను ప్రయోగిస్తాడు. యదాక్షైశ్చరితాన్ ధ్యాయన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషయాలనే ఆలోచిస్తూ దాని తాలూకు సంస్కారాలను ఉద్బుద్ధం చేసుకుంటూ దాని మీదకు ఇంద్రియాలను ప్రయోగిస్తూ దాని ద్వారా ఆ విషయ జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఉన్నటువంటి మనస్సుతో ఇతనికి భోగం కలుగుతుంది. యదా అక్షైశ్చరితాన్ ధ్యాయన్. ఇది జ్ఞానేంద్రియాల తాలూకు వ్యవహారం అయితే, కర్మేంద్రియాల తాలూకు వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, ఏ ఇంద్రియాన్ని, ఏ కర్మేంద్రియాన్ని ఏ విషయం మీదకు ప్రేరేపణ చేసుకుంటాడో, ఏ కర్మలైతే, ఏ క్రియలనైతే ఆ కర్మేంద్రియం ద్వారా చేయిస్తాడో, ఆ కర్మేంద్రియం ద్వారా వచ్చినటువంటి ఆ క్రియల ద్వారా ఆ మనస్సుతో కూడిన ఆ జీవుడు ఫలితాన్ని అనుభవిస్తాడు. అలాంటి స్థితిలో ఉండే మనస్సుతో భోగాన్ని అనుభవిస్తాడు. కర్మాణి ఆచినుతే. దీనికి కూడా దగ్గరగా ఇదే వ్యవహారము. ఈ కర్మలు చేయాలన్నా ఇదే వాసన కారణమవుతుంది, ఇదే సంస్కారం కారణమవుతుంది. ఈ కర్మలకు కూడా ఇదే విషయ ధ్యానం కారణమవుతుంది. అయితే కర్మలలో ఇంకొంచెం ఎక్కువగా ఉంది, అసకృత్ కర్మాణ్యాచినుతే. ఒకే పని మళ్ళీ చేస్తూ ఉంటే దాని యొక్క సంస్కారం పెరుగుతూ ఉంటుంది. సంస్కారం పెరిగిన కొద్దీ ఆ కర్మల మీద కర్మేంద్రియాలు మళ్ళుతూ ఉంటాయి. కర్మాణ్యాచినుతే అసకృత్. ఇలా జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ప్రేరేపిస్తూ మనస్సు ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనస్సు భోగానికి పనికొస్తుంది. ఆ మనస్సుతో భోగం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ మూలంగా సతి కర్మణి. ఆ మనస్సులో ఈ భోగం తాలూకు, భోగానికి కావలసినటువంటి
ఆ జీవుడు చేసుకున్నటువంటి శుభాశుభ కర్మ ఉండి తీరాలి. సతి కర్మణి. ఈ శుభాశుభ కర్మలు ఉండాలి అంటే అవిద్యాయాం, ఆ జీవుడికి నేను అనేటువంటి భావన ఉండకూడదు. నేను ఎవరిని, నేను చైతన్యమూర్తిని, లేదా నేను శుద్ధ చైతన్య స్వరూపుణ్ణి అనేటువంటి భావన ఉండకూడదు. అవిద్య అనేది ఉండాలి. సతి కర్మణి అవిద్యాయాం. ఇవన్నీ చూస్తే భోగం 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 అని అనుకుంటున్నాం, కానీ ఇది భోగం కాదు. సతి కర్మణ్యవిద్యాయాం బంధ. ఇది బంధం అవుతుంది. ఎలాంటి బంధం? అనాత్మనః కర్మణి బంధ. అనాత్మనః, తాను కానటువంటి దేహము మనస్సు ఏదో ఒకటి చేసేటువంటి కర్మలతో జీవుడు తనను తాను బంధించుకోవటం అనేటువంటి బంధం అవుతుంది. అనాత్మనః కర్మణి బంధ. ఇదే బంధం అవుతుంది. భోగం అనేదో పరిచయం కోసం చెప్పే మాటే కానీ అసలు ఇది బంధం. ఈ బంధానికి కూడా మనసే మూలం. మనస్సు గనక ఈ స్థితిలో ఉంటే ఇంద్రియాలను ప్రేరేపిస్తూ తనలో ఉండేటువంటి సంస్కారాలను ఉద్బుద్ధం చేసుకుంటూ విషయాలను ఆలోచించుకుంటూ లేదా క్రియలను మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఆ క్రియల తాలూకు సంస్కారాలను ఉద్బుద్ధం చేసుకుంటూ గనక మనస్సు ఉండిపోతే ఈ మనస్సు బంధ కారణం అవుతుంది అని కూడా మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. యదాక్షైశ్చరితాన్ ధ్యాయన్ కర్మాణ్యాచినుతే సకృత్ సతి కర్మణ్యవిద్యాయాం బంధ కర్మణ్యనాత్మనః అని. ఇంత వ్యవహారం ఉంది కాబట్టి, మనస్సుతో ఇంత కష్టం అనేది ఉంది కాబట్టి, మనస్సే ఇలా సర్వానర్థాలకి మూలం కాబట్టి, అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యంస్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయా యతః అని చెయ్యాలి అని మహర్షి గారు చెప్పి పూర్తి చేసేశారు. అతః ఇంతవరకు చెప్పింది బాగా అర్థం చేసుకున్నావు కదా. ఇంతవరకు చెప్పింది మనస్సే అన్నిటికీ మూలం. ఒట్టి మనస్సును నిందించి కూడా ఉపయోగం లేదు. మనస్సుతో జీవుడు కలవటం అనేదే వీటన్నిటికీ మూలం. మనస్సుతో జీవుడు కలవటం వలనే, ఆ కలవటానికి అజ్ఞానాన్ని వాడుకోవటం వలనే ఇలా జరుగుతోంది కాబట్టి అతః తదపవాదార్థం, మనస్సుతో కలిసినటువంటి జీవుణ్ణి విడదీయటం కోసం, జీవుణ్ణి విడదీయటానికి వీలుగా ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం కోసం, మనస్సుతో వచ్చే కష్టాలను రానివ్వకుండా ఉండటం కోసం భజ సర్వాత్మనా హరిం, ఆ మనస్సుతోనే ఆ మనస్సు చేసేటువంటి విషయాల మీదకు వెళ్ళటం అనే పని పెట్టుకోకుండా సర్వాత్మన హరిం భజ. నీ యొక్క మనసులోని సకల శక్తులు ఒడ్డి సర్వాత్మన సర్వభావాలతోనూ శ్రీహరినే సేవించుకో. మనస్సుకు అలవాటైనటువంటి విషయాల మీదకు వెళ్ళటం అనేటువంటి అలవాటుకు వ్యతిరేకంగా భజ సర్వాత్మన హరిం, ఆ శ్రీహరిని సర్వభావాలతోనూ సేవించుకో. అలా సేవించుకుంటూ ఏం చూసినా సరే అది శ్రీహరి యొక్క రూపం, శ్రీహరి యొక్క స్వరూపం అనే దృష్టిలో చూసుకుంటూ పోతే పశ్యన్ తదాత్మకం విశ్వం, ఈ విశ్వాన్ని చూడటం లేదా ఈ ప్రపంచాన్ని చూడటం మనస్సుకు అలవాటైపోయింది కదా. ప్రపంచాన్ని చూసేందుకు ఇంద్రియాలను తోసేయటం అనేది అలవాటైంది కదా. చూడని పర్వాలేదు, కానీ చూసేటప్పుడు అది శ్రీహరి యొక్క రూపం, శ్రీహరి యొక్క రూపం అని చూసేసుకో. పశ్యన్ తదాత్మకం విశ్వం, ఇలా చూస్తే గనక తదపవాద, ఈ మనస్సుతో వచ్చేటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. శ్రీహరిని ఈ ప్రపంచ రూపంగా ఎలా చూసుకోవాలి అని మాత్రం ప్రశ్నించొద్దు. స్థిత్యుత్పత్త్యప్యయా యతః, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది, ఈ ప్రపంచం ఎక్కడ నిలుస్తోంది, ప్రపంచం మళ్ళీ ప్రళయం వస్తే ఎక్కడ మునిగిపోతుంది అనేది ఆలోచించుకుంటే ఈ స్థిత్యుత్పత్త్యప్యయా, సృష్టి స్థితి ప్రళయాలు ఈ మూడు ఆ శ్రీహరి ద్వారానే, పరమాత్మ ద్వారానే ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ పరమాత్మే ఈ ప్రపంచం మొత్తానికి, ఈ విశ్వం మొత్తానికి కారణం. కారణానికి కార్యానికి తేడా అనేది లేదు.
బంగారంతో చేసిన ఆభరణం బంగారమే అయినట్లుగా శ్రీహరి ద్వారా వచ్చినటువంటి ఈ ప్రపంచమంతా శ్రీహరి యొక్క రూపమే, శ్రీహరే అనే భావన చేసుకో. అలా భావన చేసుకోగా మనస్సుతో వచ్చేటువంటి కష్టాలన్నీ తొలగుతాయి అని మహర్షి గారు అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిం పశ్యన్ తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయా యతః అనే ఈ శ్లోకంలో అంటున్నారు.